సమాయత్తమయ్యారు. వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు సామగ్రితో తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టామంటున్నారు అధికారులు. సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కర్నూలు జిల్లా ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ ఆఫీసర్లు తమ విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, కర్నూలుకు సంబంధించినటువంటి పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా వారి విధులకు సంబంధించినటువంటి ఈవీఎంస్ అవన్నీ తీసుకొని సామాన్ తీసుకొని బయలుదేరేందుకు తమకు కేటాయించిన ప్రాంతాలకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. 781 ఈవీఎంలు అలాగే 3781 వీవీప్యాట్లతో పాటు అదనంగా ఏమైనా అంటే సమస్య తలెత్తితే ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ దానికి వెంటనే ఆల్టర్నేట్ పరిచేందుకు దగ్గర 20% అధికంగా పెడుతున్నారు. మరోపక్క ఇటు వీవీప్యాట్లు కానీ అలాగే ఓటింగ్ యంత్రాలు కానీ ఏమైనా సమస్య తలెత్తితే బెల్ కంపెనీకి సంబంధించినటువంటి సాంకేతిక ఇంజనీర్ల బృందం కూడా ప్రతి నియోజకవర్గంలో 5 మందిని సిద్ధం చేస్తున్నారు. మరోపక్క ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నారు. మరోపక్క వెబ్ కాస్టింగ్ సంబంధించి కూడా ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేసే విధంగా అలాగే వెబ్ కాస్టింగ్ వీలు లేని చోట కెమెరాలతో నిరంతరం నిఘా పెడుతున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా జరుగుతున్నాయి పనులు? ఎలా 266 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా ఇంకొక పోలింగ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేశారు. ఇక్కడ టౌన్ మోడల్ హై స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టాము, స్పెషల్ కౌంటర్స్ పెట్టాము, జనరల్ కౌంటర్స్ కూడా పెట్టాము. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతము అటెండెన్స్ తీసుకుంటున్నాము. పోలింగ్ స్టేషన్ వారీగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఏపీఓలు, పోలింగ్ క్లర్క్స్ అందరు వచ్చారా వాళ్ళకి మ్యాచింగ్ చేస్తున్నాం. సెక్టరల్ ఆఫీసర్స్కి 22 మంది సెక్టరల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆయన టీం లీడరు, ఆయనకు మళ్ళీ ఒక అసిస్టెంట్ సెక్టరల్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్ ఉంటారు. ఈ సెక్టరల్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్టరల్ ఆఫీసర్ వీళ్ళిద్దరూ గైడ్ చేస్తూ ఎంటైర్ పోలింగ్ స్టేషన్ టీంని తీసుకొని మెటీరియల్ అంతా తీసుకొని చెక్ చేసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి ఇక్కడే భోజనాలు కూడా అరేంజ్ చేశాము. అవన్నీ చెక్ చేసుకొని తక్కువ మెటీరియల్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొని వీళ్ళు బయలుదేరి బస్సులు ఏర్పాటు చేశాం. బస్సులకి ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడం జరుగుతుంది. ఒక పోలింగ్ బూత్కు సంబంధించి ఏమేమి ఉంటాయి మేడం? దాంట్లో అంటే ఎంతమంది విధులు నిర్వహిస్తారు, ఏమేమి యంత్ర సామాగ్రి ఉంటుంది? ఒక పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, దాని తర్వాత 3 వరకు పోలింగ్ క్లర్క్స్ ఉండడం జరుగుతుంది. ఇకపోతే మా ఎలక్షన్ సామాగ్రి అంటే ముఖ్యంగా ఈవీఎంస్, ఇప్పుడు కొత్తగా మనకు వీవీప్యాట్స్ కూడా వచ్చాయి. అలాగే కొన్ని పీఓ డైరీ అని, స్టాచ్యుటరీ కవర్స్ అని మెటీరియల్స్ ఉంటాయి. వాళ్ళు పీఓ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని నింపాల్సిన ఫామ్స్ ఉంటాయి. పోలింగ్ అయిపోయినాక ఎలా పోలింగ్ జరిగిందో ఆ వివరాలు తెలుపుతూ ఎన్ని ఓట్లు పోలైనాయి చెప్పేది పీఓ డైరీ ఉంటుంది. సో ఈ సామాగ్రి అంతా వాళ్ళకి అన్నీ చూసి ఏ ప్రకారంగా ఇవ్వాలో అవన్నీ కూడా వాళ్ళకి కవర్లలో వేసి వేరువేరుగా ఇవ్వడం జరుగుతున్నది. ప్రధానంగా ఏమైనా సమస్యాత్మక కేంద్రాలు ఏమైనా గుర్తించడం జరిగిందా? వాటికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో 35 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించడం జరిగింది. ఇక్కడ అదనంగా పోలీస్ సిబ్బందిని పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. అక్కడ కూడా పోలింగ్ సజావుగా జరిగేటట్టు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో రిటర్నింగ్ ఆఫీసర్ మణిమాల గారు చెప్తున్నారు, ఇప్పటికే 6800 మంది పోలీసులతో 2 దళాలతో పహారా కాస్తున్నామని చెప్తున్నారు. ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటు కర్నూలు జిల్లా ఎస్పీ పకీరప్ప చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, విషయం టీవీ, కర్నూలు.